ఒక రకంగా సిగ్గేస్తుంది రాజకీయాల్లో ఇట్లా ఎందుకు తయారవుతున్నాయని. అంటే ఇప్పుడు నువ్వన్నావని నేనన్నానని నువ్వు ఇంతేనా? ఇదే కొనసాగింపా? ఇది కాదు కదా. ఇప్పుడు రాజకీయాల్లో హుందాతనం ఉండాలండి. రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ప్రత్యర్థులమే. రాజకీయ ప్రత్యర్థులు వేరు, రాజకీయ శత్రుత్వం వేరు. అలాగే రాజకీయ ప్రత్యర్థిగా చూడలేదు, అసలు ఏదో శత్రుత్వంగా చూసుకుంటూ ఈ గతంలో చూసాం కదా ఎన్నోసార్లు. ఇవాళ మన రాజశేఖర్ గారు వచ్చేదో మా ఈ గతంలో అన్నప్పుడు మీరు డిబేట్లు పెట్టలేదు. రాండి సార్, ఉదయం నుంచి సాయంత్రం దాకా సాక్షి ఛానల్లో ఏం డిబేట్లు జరుగుతాయో చూద్దాం ఒకసారి. సాక్షి ఛానల్లో ఏం డిబేట్లు జరుగుతాయి, సాక్షి పేపర్లు ఏమైనా వస్తారు సార్ చూడండి మీరు కూడా. అది వదిలేసి పెట్టేసి మీరు దాంట్లోనే వస్తున్నాయి దీంట్లో రావట్లేదంటే డిబేట్ ఫుల్ ఇష్యూ వెళ్ళకూడదనే కదా మనం కోరుకోవాల్సింది. మనం సార్ వెంకటేశ్వర గారు, మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు నేను అవకాశం ఇస్తాను, మీరు ఆ ప్లేస్లో ఆగడానికి ట్రై చేయండి. ఆనసార్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. చెప్పండి సార్, చెప్పండి. 2 బయటలు వినిపించాను. ఒకటి అదంతా కూడా అభూత కల్పనట, ఆయన యాడ్ అన్నది కావాలని చెప్పి ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్ వేసుకుంటూ వెళ్ళిపోయారట. మరొక వైపు నూతులోనో గోతుల్లోనో పడి సావండి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆయన నోట్లో నుండి చావు అనే మాట సర్వసాధారణంగా వస్తుంది. ఎందుకంటే చావు అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయనకి కిక్ ఇచ్చే మాట అది. ఆ చావు శబ్దంలోంచి కిక్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. తండ్రి చావు పార్టీ పెట్టడానికి దారి తీసింది, యాత్ర చేయడానికి దారి తీసింది. పినతండ్రి చావు ఎన్నికల్లో గెలవడానికి దారి తీసింది. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చావు అతనికి మజా తీసుకొచ్చింది. ఎప్పుడు చూసినా శవాలు వెంబడి, శవాలు వెంట, చావులు వెంట ఆయన పరుగులు తీస్తూ ఆయన రాజకీయ జీవితం, రాజకీయ యాత్రలు సాగుతున్నాయి. మాటలు కూడా అలాగే సాగుతున్నాయి. ఎందులన్నా దూకు చావుండంటే చంద్రబాబు గారు చచ్చిపోతే ఈయన సీఎం అయిపోతాడా, పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోతే ఈయన సీఎం అయిపోతాడంటే చావు కోరుకుంటాడా? రాజకీయాల్లో రాజకీయ పక్షాలుగా ఉన్నప్పుడు ప్రజల మధ్య పోరాటం చేయాలి తప్ప చావుల మీద, తద్దినాల మీద పేలాలు ఏరుకుందాం, పార్టీని బతికించుకుందాం, పార్టీని కాపాడుకుందాం అనే నైజాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ ఒరవడి ఆయనకి పుట్టుకతో వచ్చినటువంటి అలవాటుగా మేము భావిస్తాం. అసెంబ్లీలో రికార్డు చూడమంటాడు. అసెంబ్లీలో రికార్డు చూస్తే ఆయనే చెప్పాడు 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా దక్కదు, చంద్రబాబుకి 23 సీట్లు ఉన్నాయి, 5-6 పీకేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని ఓపెన్ గా అసెంబ్లీలో మాట్లాడాడు. అది కూడా ఈ రోజు మాట్లాడలేదని బొక్కాయిస్తున్నాడు. అంటే అబద్ధం జగన్మోహన్ రెడ్డి కవల పిల్లలు. అబద్ధం ముందు పుట్టింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత పుట్టాడు. మనం పూర్వం చూస్తే సార్, ఈ సర్కస్ లో జోకర్ ఉండేవాడు, తోలుబొమ్మలాట్లో చుట్టుపోలుగడు ఉండేవాడు. ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ వచ్చారు. ఇది కాకుండా అనేక గ్రామీణ కళాకారులు ఉండేవాడు, పగటి వేషగాళ్ళు, బుడబొక్కలోళ్ళు, ఈ విధమైనటువంటి కొమ్మదాసరి, ఇటువంటి పిట్టల దొరలు, ఇటువంటి కళాకారులు ఉండేవారు. అటువంటి అటువంటి కళాకారులు, అటువంటి కమెడియన్లు, జోకర్లు, పప్పూన్లు, జుట్టుపోలుగాళ్ళు వైసీపీ పార్టీలో పుట్టారు. వైసీపీ పార్టీలో పుట్టి ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వీధి భాగోత్వాన్ని పర్సనల్ గా వద్దు అదే జరుగుతుంది కదా. రాజకీయ వీధి